ఇలా చూడటం మాకెంతో హ్యాపీగా ఉంది. అండ్ స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ ఫ్యామిలీ ఇంత బాగా గ్రో అవుతున్నందుకు కూడా నాకు తెలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ రోజు మనము స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ అంటే ఏంటి, ఇది ఎలా వచ్చింది చాలా టూకీగా తెలుసుకుందాము. తెలుసుకుని ఇందులో మేము ఏమేం సెషన్స్ ఆఫర్ చేస్తాము ఇవన్నీ కూడా చెప్తాను. ఓకే, సో స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ అనేది మాకు ఇది మీకు తెలిసి ఉంటే మెహర్ బాబా మాకు ఈ నేమ్ ని ఇచ్చారు. ఆయన ద్వారా రన్ చేయబడుతున్న ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. సో మెహర్ బాబా ఈజ్ వన్ ఆఫ్ ది అసెండెడ్ మాస్టర్స్. సో హీ హాస్ గివెన్ అస్ దిస్ నేమ్. సో ఈ స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ లో మేము రకరకాల సర్వీసెస్ సేవలు మీకు అందిస్తూ ఉంటాము. ఇందులో మొట్టమొదటిది యోగా. ఓకే, యోగా అండ్ ప్రాణాయామ. మేము మొదలు పెట్టింది యోగా ప్రాణాయామ తోటి మొదలు పెట్టాము. ఆ తర్వాత స్లోగా రేకి, తర్వాత స్లోగా సైకిక్ సోల్ రీడింగ్ అని, తర్వాత ఏమో హిప్నోథెరపీ అని, ఇప్పుడు ఫ్యామిలీ కాన్స్టలేషన్స్ అని, క్వాంటమ్ రీకనెక్ట్స్ అని రకరకాల సేవలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యోగా ప్రాణాయామలో మేము ఏం చేస్తాము అంటే, ఎవరి ఆరోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. ఒక ఏదైనా యోగా క్లాస్కి వెళ్తే మీకు అందరినీ కలిపి చేయిస్తూ ఉంటారు యోగాని. సో అలా కాకుండా మేము మీ సమస్యకి ఏది అవసరమో అది చేయిస్తూ ఉంటాం. అన్ని ఆసనాలు అందరికీ అవసరం ఉండదు. సో కొన్ని ఆసనాలు దాని ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అనేది మేము చేయిస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఓకే, మేము ఆరోగ్యంగా ఉన్నాము బట్ స్ట్రెస్ తో ఉన్నాము అనుకునే వాళ్ళకి ప్రాణాయామ క్లాసెస్ కూడా నడుస్తూ ఉంటాయి. సో ఈ రెండు క్లాసెస్ ద్వారా, లేదంటే మేము చేయలేమండి యోగా అనుకున్న వాళ్ళకి ప్రాణాయామ క్లాసెస్ హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు క్లాసెస్ ద్వారా మేము యోగా అండ్ ప్రాణాయామ ద్వారా ఫిజికల్ హెల్ప్, మెంటల్ స్ట్రెస్ కి హెల్ప్ చేసే రకంగా మేము దీన్ని తయారు చేసుకున్నాం. ఓకే, అండ్ ఈ సెషన్స్ మీకు వారంలో 4 రోజులు జరుగుతాయి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 4 రోజులు జరుగుతాయి. మార్నింగ్ 5:30 to 6:30 IST ఇండియన్ టైమింగ్స్ లో యోగా క్లాస్ ఉంటుంది. అండ్ 8 AM IST 8 గంటలు ఉదయం ప్రాణాయామ క్లాస్ ఉంటుంది. దీనికి రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు. నేను గూగుల్ ఫామ్ ఇచ్చినప్పుడు మీకు ఇది కావాలి అంటే మీరు ఇది రిజిస్టర్ డెఫినెట్ గా చేసుకోవచ్చు. ఓకే, సో యోగా అండ్ ప్రాణాయామం. సెకండ్ది మీకు హోలిస్టిక్ హీలింగ్, సైకిక్ సోల్ రీడింగ్ అండ్ స్పిరిచువల్ పవర్ హీలింగ్. మీరు వీడియో విని వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ కాంటాక్ట్ చేశారు వీడియో విని. ఇదేంటంటారంటే స్పిరిచువల్ పవర్ హీలింగ్ ని నేను అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఏం జరుగుతుంది, అసలు ఏంటిది అంటే, స్పిరిచువల్ పవర్ హీలింగ్ అనేది ఎవరైతే ట్రాన్స్ లోకి వెళ్ళలేకపోతారో, ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉంటారో, హీలింగ్ కోసం లేదంటే స్పిరిట్ అటాచ్మెంట్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి ఈ సెషన్ అన్నమాట. ఓకే, ఇస్ మై వాయిస్ నాట్ క్లియర్? నా వాయిస్ క్లియర్ గా లేదా అండి? It is Clear, clear. ma'am. It is clear. ఇట్ ఈస్ క్లియర్. Please continue. Yes. ఓకే, సరే. సో ఇందులో ఏ సమస్య అయినా సరే క్లియర్ అవుతుంది. కానీ ఇది ఎలా క్లియర్ అవుతుంది? మీ సరెండరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము చెప్పినవి మీరు చేస్తూ ఉండాలి. అంటే ఏమైనా రిచువల్స్ అలాంటివి మేము చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత కూడా కొంచెం పేషెన్స్ తో ఉండాలి. నేను చెప్పినట్టు 80% కర్మ పోయినా 20% ఉంటుంది కదా. అది డివైన్ అనేది మీకు భగవంతుడు అనేది మీకు తీసేయాలి అనుకుంటే తీస్తారు, లేదంటే మీకు కళల రూపంలో పోతుంది. అంత ఇంటెన్సిటీతో కాకుండా కొంచెం తక్కువగా పోయే కర్మలు ఉంటాయి. కానీ పేజ్ తిప్పినట్టు మాకు చేంజ్ కావాలండి అంటే మాత్రం అది కుదరని పనండి. ఓకే, కొంతమందికి అవుతుంది, అది వాళ్ళ వాళ్ళ కార్మిక్ దీన్ని బట్టి, కర్మని బట్టి ఉంటుంది. కానీ అందరికీ అలాగే అవుతుంది అని మాత్రం మేము చెప్పకూడదు, చెప్పలేము, అది అబద్ధం అవుతుంది. సో అది స్పిరిచువల్ పవర్ హీలింగ్. ఓకే, ఇవి వారంలో 3 సెషన్స్ ఉంటాయండి. ఓకే,
ఇవి వారంలో 3 సెషన్స్ ఉంటాయి. ఇందులో ఏం జరుగుతుంది అంటే మేము 2 లేదా 3 ఒక్కొక్కసారి 5-6 కూడా కలుస్తాము. సమస్య ఉన్న ఇంటెన్సిటీని బట్టి, అక్కడ ఎలాంటి సమస్య ఉందో అలాంటి దాన్ని బట్టి. సో కలిసి ఏం చేస్తాము, స్కాన్ చేస్తాం. మీ ఆరా ఎలా ఉంది, మీలో ఏమైనా స్పిరిట్ అటాచ్మెంట్స్ ఉన్నాయా, మీ పూర్వీకుల కర్మ ఏమన్నా కనిపిస్తోందా, మీ పూర్వీకులు ఎవరైనా మీతో ఉన్నారా, మీ స్పిరిట్ గైడ్స్ ఎవరైనా ఉన్నారా, ఓకే దీని నుంచి మీకు సమస్య ఇక్కడే మొదలైందా, వేరే ఇంకెక్కడైనా ఆకాశిక్ రికార్డ్స్ లో నుంచి మాకేమైనా కనిపిస్తోందా. అందరికీ కనిపించాలని అవసరం లేదు. కొంతమందికి ఆకాశిక్ రికార్డ్స్ కనిపిస్తాయి, కొంతమందికి వాళ్ళ టైం రాలేదు అని అర్థం కనిపించలేదు అంటే. సో కొంతమందికి పాస్ట్ లైఫ్స్ కనిపించవు. సో ఇలాగా వాళ్ళ సమస్యకి తగినట్టు హీలింగ్ అనేది మేము సెషన్లోకి వెళ్ళి, అంటే మేము ట్రాన్స్కి కనెక్ట్ అయ్యి మీకు ఇస్తాము. ఇది అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది, ఎవ్వరూ ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా జూమ్ కాల్లోనే మనం మాట్లాడుకుంటాం. మాకైతే జూమ్ కాల్ కూడా అవసరం ఉండదు, మీ వాయిస్ ఉంటే సరిపోతుంది. సో ఇలా మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇలా మాట్లాడుకున్న తర్వాత మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మీరు చేసిన తర్వాత 99% ఒక సెషన్ సరిపోతుంది. ఓకే, కొంతమందికి ఖచ్చితంగా చెప్తాం ఒక దాంతో అవ్వదండి, 2 లేదా 3 అని చెప్తాం. ఓకే, ప్లీజ్ డు నాట్ అన్మ్యూట్. ఓకే, 2 లేదా 3 సెషన్స్ పడతాయండి అని కూడా చెప్తామన్నమాట. సో అలా చెప్పినప్పుడు మీరు దానికి కూడా సిద్ధం అవ్వండి. ఇంకొకటి ఏంటి అంటే మేము సమస్యల్ని ప్రయారిటీగా తీసుకుంటాం. మీరు ఇంతమంది వచ్చారు కదా, ఇంతమందికి నాకు అర్థమవుతుంది మీరు అందరూ బాధల్లోనే ఉంటారు, అందరికీ ఒకేసారి కావాలి కానీ కుదరదండి, అందరికీ ఒకేసారి చేయలేం కదా. సో మేమేం చేస్తాము అంటే ప్రయారిటీస్ తీసుకుంటాం. ఎవరికైతే మొట్టమొదట హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, అంటే ఇప్పుడు మొన్న ఒక ఆవిడ కాల్ చేశారు, మా అబ్బాయికి కిడ్నీస్ ఇష్యూ ఉందండి, అర్జెంటుగా కిడ్నీ హీలింగ్ చేయాలి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి 50 లక్షలు అవుతుంది, మేము రెడీ అవుతున్నాము, మీరు ఈ లోపల ఏమైనా చేయగలరా అని కాల్ చేశారు. ఓకే, సో అలాంటి వాళ్ళకి మేము ఫస్ట్ ప్రయారిటీ దయచేసి ఇస్తాము. మీరు అర్థం చేసుకోండి, వెయిట్ చేయండి. ఓకే, మేము ఎవ్వరిని వదిలేము, అందరికీ కాల్స్ మళ్ళీ చేస్తాము, మీ సమస్యల్ని డీప్గా తెలుసుకుంటాము, ఆ తర్వాతే మీకు స్లాట్ ఇస్తాం. డోంట్ థింక్ దట్ వీఆర్ లీవింగ్ యూ, we hold your hand and we will all walk together. ఓకే, సో ఇది మాత్రం గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి సెకండ్ ఇష్యూస్ ఎవరికి ఇస్తాము అంటే చిన్న పిల్లలతోటి లేదా ముసలి వాళ్ళతోటి సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ. థర్డ్ ప్రయారిటీ వచ్చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్. ప్రాపర్టీ స్టక్ అయిపోయింది, ఫైనాన్సెస్ రావట్లేదు, మా లైఫ్ ముందుకు నడవట్లేదు, ఇలాంటి వాళ్ళకి 3వ ప్రయారిటీ ఇస్తాం. ఓకే, 4వ ప్రయారిటీ వచ్చి మీ ఏమంటారు ఇమోషనల్ ఇష్యూస్. పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, మా ఇంట్లో వాళ్ళతో మాకు కుదరట్లేదు, మరొక సమస్య. ఇవన్నీ అయిన తర్వాత ఇంకేమైనా సమస్యలు ఉంటే వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇస్తామన్నమాట. సో ఈ రకంగా మేము ప్రయారిటీస్ ఇస్తూ మీ అందరికీ హీలింగ్స్ అనేవి అందించబడతాయి. అయితే ఈ హీలింగ్ పద్ధతిలో చెప్పాను కదా, మేము చూస్తాము మీకు చెప్తాము. ఓకే, స్పిరిచువల్ పవర్ హీలింగ్స్, దీని ఛార్జెస్ వచ్చి 11,000 పర్ సెషన్. ఓకే, ఓపెన్ గానే చెప్తున్నాము, 11,000 పర్ సెషన్. ఒక్క సెషన్ సరిపోతుంది. అవసరమైతే మళ్ళీ సెషన్ కి కావాలి అంటే అది ఇమీడియట్ గా చెయ్యము. ఓకే, ఇమీడియట్ గా అవసరం ఉండదు, మేము మీకు ఇచ్చిన ప్రాక్టీసెస్ చెయ్యాలి. ఓకే, ఆ తర్వాతే సెషన్ చేస్తాము. అండ్ ఇంకొకటి, ఇది ఫాలో అప్ సెషన్, సెకండ్ సెషన్ కూడా 11,000 ఉంటుందా అంటే ఉండదండి, తగ్గుతున్నది. ఓకే, సో ఇది సెకండ్. మూడవది హోలిస్టిక్ హీలింగ్ హిప్నోసిస్. ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమందికి చాలా మంది వచ్చారు ఈరోజు, హోలిస్టిక్ హీలింగ్ హిప్నోసిస్ కేసెసే ఎక్కువ వచ్చాయి ఈరోజు. ఏంటి అంటే వాళ్ళకి రూట్ కాజ్ అనేది గత జన్మలోనే ఉంటుంది, ఫియర్స్ ఉంటాయి, ఫోబియాస్ ఉంటాయి, భయాలు ఉంటాయి, వాళ్ళకి మాట్లాడలేరు, మాట్లాడడానికి భయం, దాని రూట్ కాజ్ ఇక్కడ ఉండదు, అక్కడెక్కడో ఉంటుంది.
అవి ఎలాగ కనిపిస్తాయి అంటే మాకు మేము చూసేదానికంటే మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మీరు దాన్ని యాక్సెస్ చేస్తారు. దీన్ని మీ భాషలో మీరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనొచ్చు. మేము పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది చిన్న కాన్సెప్ట్ ఇందులో. ఓకే, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఒకటే కాదు, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ తో పాటుగా మీకు అవసరమైన సోల్ కౌన్సిలింగ్ ఉంటుంది. ప్రీ బర్త్ ప్లానింగ్ అంటే మనం పుట్టే ముందు ఏం ప్లాన్ చేసుకుని వచ్చాము అని చూసుకునే అవకాశం ఉంటుంది. ఎవరెవరితోటి ఎందుకు అలా ఉన్నారు అని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీకు డివైన్ గైడెన్స్ కూడా ఇవ్వబడుతుంది. అంటే భగవంతుడు మీ దేవీ దేవతలు మీకు కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళే వచ్చి మీకు మెసేజ్ ఇస్తారు. ఓకే, దీనికోసము ఒక వారం రోజులు ముందు ప్రాక్టీస్ చేయాల్సిన పని ఉంటుంది. ఇమీడియట్ గా వచ్చారు కదా అని మేము సెషన్ లోకి పంపించేయలేం. ఇది ట్రాన్స్ స్టేట్. దీని గురించి మేము ఇంకా డీటెయిల్డ్ కౌన్సిలింగ్ మీకు ఆ సెషన్ కి ముందు ఇస్తాం. ఓకే, మీరు ఖచ్చితంగా వారం రోజులు ఇది ట్రాన్స్ స్టేట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మేము ఇన్నర్ వర్క్ అంటాం. ఓకే, ఈ ఇన్నర్ వర్క్ చేసిన వారం రోజుల తర్వాత మీరు రెడీ అవుతారు ట్రాన్స్ లోకి వెళ్ళడానికి. అప్పుడు మీకు ట్రాన్స్ లోకి తీసుకెళ్తే మీరు ఈజీగా డీప్ గా చూసుకునే మీ పాస్ట్ లైఫ్స్ చూసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో మేము ఉంటాం. ఓకే, మీరు నేను ఓకే ఇద్దరమే ఉంటాం. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారంటే ఐసీయూలో ఉన్న వాళ్ళు ఉంటారు, మరి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా. ఆ పెద్దవాళ్ళని సెషన్లోకి వాళ్ళు రెడీగా లేనప్పుడు మేము తీసుకెళ్ళలేము. సో వాళ్ళకి ఏం చేస్తామంటే మేము ట్రాన్స్ మీడియంస్ ని ఇస్తాము. అంటే ఎవరైతే ఇప్పటి వరకు 100 సార్లు సెషన్స్ లోకి వెళ్ళి వచ్చారో వాళ్ళని మీ తరపున సెషన్ లోకి పంపిస్తాం, ట్రాన్స్ లోకి పంపిస్తాం. వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్, మీ సోల్ ఇన్ఫర్మేషన్ ని తీసుకొని వస్తారనమాట. డివైన్ మెసేజెస్ అన్ని వాళ్ళ ద్వారా జరుగుతాయి. ఇది అందరికీ ఇవ్వము, అవసరమైన వాళ్ళకి మాత్రమే ఇస్తాము. ఎందుకంటే మీ నొప్పిని మీరు భరించడం వేరు, పక్క వాళ్ళు భరించడం వేరు. ఓకే, ఎవరికైతే అవసరమో మాకు అర్థమవుతుంది వాళ్ళకే ఇస్తామన్నమాట. ఓకే, సో ఇది హోలిస్టిక్ హీలింగ్ హిప్నోసిస్ ఆర్ హిప్నోథెరపీ. దీని కాస్ట్ 15,000. ఇది కూడా ఒక సెషన్ సరిపోతుంది. ఓకే, దీనిలో ఏమేమి ఉంటాయి హోలిస్టిక్ హీలింగ్ హిప్నోసిస్ కానీ పవర్ స్పిరిచువల్ పవర్ హీలింగ్స్ లో కానీ మీకు మెడిటేషన్ సెషన్స్ ఫాలోడ్ బై మెడిటేషన్ సెషన్స్ ఉంటాయి. ఒక ప్రాణాయామ క్లాస్ ఉంటుంది, 2 క్వాంటమ్ రీకనెక్ట్ సెషన్స్ ఉంటాయి. అది నేను మీకు పంపిస్తానులేండి. దీన్ని సోల్ రీసెట్ సెషన్ అంటారు యాక్చువల్ గా. ఇది మీకు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ ఒకటి కార్మిక్ కార్డ్ రీడింగ్ కూడా వస్తుంది. ఓకే, ఇందులో ఇన్ని ఉంటాయి అన్నమాట. మీకు ఒకసారి సెషన్ చేసి వదిలేయడం కాదు, తర్వాత మీకు ఫాలో అప్స్ కూడా ఉంటాయి. ఫాలో అప్స్ అంటే ఇలా క్వాంటమ్ రీకనెక్ట్స్ ఉందండి మీకు ఈరోజు రండి, లేదంటే ఈ రోజు మీకు ప్రాణాయామ క్లాస్ ఉందండి రండి. ఇవి ఆ సెషన్ తో పాటు మీకు ఫ్రీగా వచ్చేవి. ఓకే, ఎందుకంటే సెషన్ చేసేసి వదిలేస్తే సరిపోదు, మీకు ఫాలో అప్ కావాలి కదా అందుకు. సో హిప్నోథెరపీకి మీకు హీలింగ్స్ కి కూడా ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ మూడవది మీకు ఫ్యామిలీ కాన్స్టిలేషన్స్ లేదా హోలిస్టిక్ హీలింగ్ కాన్స్టిలేషన్స్ అంటాం మేము ఇక్కడ. హోలిస్టిక్ హీలింగ్ కాన్స్టిలేషన్స్ అంటే ఇప్పుడు ఒక సమస్య ఉంది, సపోజ్ మనీ ప్రాబ్లం ఉంది, ఇంట్లో ప్రాబ్లం ఉంది, ఇంట్లో ఉండే ఫ్యామిలీస్ మెంబర్స్ మధ్యలో ప్రాబ్లం ఉంది అనుకుందాం. దాన్ని ఎలా క్లియర్ చేస్తాము అంటే మేము రిప్రజెంటేటివ్స్ అని ఉంటారు, మాకు ఒక టీం ఉంటుంది, ఒక 7-8 మంది ఉంటాం. ఓకే, నేను రన్ చేస్తాను, వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి వస్తారు రిప్రజెంటేటివ్స్. వాళ్ళల్లో మనం ఒక సమస్య చెప్తాము, మీరు వస్తారు కదా, సపోజ్ ఇది నా సమస్య అని చెప్తాం, నాకు నా ఫ్యామిలీలో ఉండే ఈ సమస్య అని చెప్పినప్పుడు రిప్రజెంటేటివ్స్ రోల్స్ తీసుకుంటారు. అంటే మీకు మనీ సమస్య ఉంది, మీ ఇంట్లో మీ పిల్లలు కానీ ఎవరైనా వర్క్ చెయ్యట్లేదు, లేదంటే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేదు అంటే మరి ఇంకేదైనా యాన్సిస్ట్రల్ సమస్య ఉంది, ఏదో ప్యాటర్న్ అలాగే రన్ అవుతోంది, మీ ముత్తాతల తాతల కాలం నుంచి ఒక ప్యాటర్న్ రన్ అవుతోంది అనుకుంటే ఏం చేస్తాము అంటే
మీ ఇంట్లో వాళ్ళు, తర్వాత మీ యాన్సిస్టర్స్, మీ పాస్ట్ లైఫ్, మీకున్న మనీ బ్లాక్, అలాగే మీ గోల్, లేదంటే మీ పిల్లలకున్న సమస్య, ఇలాంటివి వాళ్ళకి రోల్స్ ఇస్తాం. నువ్వు ఇప్పుడు ఫలానా మనిషి డబ్బువి, నువ్వు ఇప్పుడు ఫలానా మనిషి పాస్ట్ లైఫ్వి, నువ్వు ఇప్పుడు ఫలానా మనిషి పిల్లలవి, నువ్వు ఇప్పుడు ఫలానా మనిషి యాన్సిస్టర్వి, పూర్వీకులవి అని చెప్పి మేము వాళ్ళకి రోల్స్ ఇస్తాం. అలా రోల్స్ ఇచ్చినప్పుడు మీ ఎనర్జీ వాళ్ళలోకి పాస్ అయ్యి వాళ్ళు ఒక రోల్ ప్లే చేస్తారు, ఒక డ్రామా లాగా చేస్తారు. అందులో మీకు తెలియనివి, మీరు చేసినవి, చెయ్యనివి, తెలిసినవి, తెలియనివి ఎన్నో బయటకు వస్తాయి. ఓకే, దీని ద్వారా డివైన్ గైడెన్స్ కూడా ఇచ్చి అందులో హీలింగ్ అనేది జరుగుతుంది. ఇది కూడా 15,000 సెషన్కి, కానీ ఇది కూడా ఒకటి సరిపోతుంది. అండ్ దీన్ని మేము వారానికి 2 సెషన్సే చేస్తాం. ఓకే, వారానికి ఇవి 2 సెషన్సే, ఆదివారం మాత్రమే ఉంటాయి ఎర్లీ మార్నింగ్ 5:30కి, ఎందుకంటే మిగతా టైం జోన్స్ వాళ్ళని కవర్ చేయడానికి, ఇంకొకటి ఇండియన్ టైం జోన్స్ వాళ్ళని కవర్ చేయడానికి ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకి. ఈ 2 స్లాట్స్ లోనే ఈ సెషన్స్ ఉంటాయండి. ఓకే, దీని కాస్ట్ కూడా యాక్చువల్గా 15,000 రూపీస్. సరే, సో ఇది మేము చేయలేమండి ఇవేమి, మాకు స్పిరిచువల్ గా ఎదగాలని ఉంది అని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, మీరు ఎలా చూస్తారండి? మాకేంటంటే ఎలా వస్తారంటే, మేము సెషన్ చేయగానే వాళ్ళు మాకు కూడా ఇది నేర్చుకోవాలని ఉందండి అంటారు ఫస్ట్. ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. ఓకే, మాకు నేర్చుకోవాలని ఉందండి, మీరు ఎలా చూస్తున్నారు, మీకు ఎలా కనబడుతున్నాయి ఇవన్నీ, మీరు ఎలా చెప్తున్నారు, మాకు కూడా కావాలి ఇది. అప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళని రేకీ లెవెల్ 1లో పెడతాం. ఓకే, రేకీ లెవెల్ 1లో పెట్టి మీరు ఇక్కడి నుంచి నేర్చుకోండి. ఇప్పుడు కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే స్పిరిచువల్ పవర్ హీలింగ్ తో పాటు రేకీ కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి, రేకీ అనేది నేర్చుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళని వాళ్ళే హీల్ చేసుకోగలిగే కెపాసిటీ వాళ్ళకి వస్తుంది. ఓకే, వాళ్ళని వాళ్ళే హీల్ చేసుకోగలిగే కెపాసిటీ వాళ్ళకు వస్తుంది అనమాట. సో అది నేర్చుకోవడం వల్ల లెవెల్ 1 ద్వారా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు, లెవెల్ 2 ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ ని హీల్ చేయొచ్చు, లెవెల్ 3 ద్వారా మీరు దీన్ని కూడా ఒక కెరియర్ గా తీసుకోవచ్చు. ఓకే, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళకి మేము లెవెల్ 3B వరకు కూడా చెప్తాము. ఎందుకంటే మీరు ఇవి నేర్చుకొని మీ కెరియర్ ని మీరు బిల్డ్ చేసుకోండి. అండ్ దీనికి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి, ఎందుకంటే ఇది కోర్స్ కదా. అండ్ అప్పుడు 3A 3B వచ్చేటప్పటికి మాలాగా స్కాన్ చేస్తారు, మేమే చెప్తాం మీరిద్దరూ కలిసి చేయండి అని చెప్పి 25 కేసెస్ వస్తే కానీ నాలాగా రేకి ఇంకొకళ్ళకి అట్యూన్ చేసే అవకాశాన్ని ఇవ్వము. సో 25 కేసెస్ ఖచ్చితంగా చేసి తీసుకురండి అని కూడా మేము చెప్తాం. సో అలాగా రేకి పాత్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి రేకి లెవెల్ 1 నుంచి మొదలు పెట్టాలి. దీని ఖర్చు 8,000 లెవెల్ 1. ఇది నవంబర్ 8ని ఇవ్వబోతున్నాం. ఓకే, ఫస్ట్ లెవెల్ నవంబర్ 8ని ఉంటుంది, రాత్రి 8 గంటలకి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది క్వాంటమ్ రీకనెక్ట్స్. క్వాంటమ్ రీకనెక్ట్స్ అంటే ఇది ఇప్పుడు హిప్నోసిస్ చేసిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. క్వాంటమ్ రీకనెక్ట్స్ అంటే హిప్నో హీలింగ్ సెషన్స్ అన్నమాట. ఇవి అంటే చిన్న సైజు హిప్నోసిస్ సెషన్, 1 గంట లేదా అరగంట లేదా 3/4 గంట, అంతే ఉంటాయి, ఎక్కువ ఉండవు. కానీ మిమ్మల్ని ట్రాన్స్ లో పెట్టి ఒక ప్లాన్ ఇస్తామన్నమాట. ఈ నెలకి ఫిజికల్ బాడీ మీద వర్క్ చేద్దాం, ఈ నెలకి ఫినాన్సెస్ మీద వర్క్ చేద్దాం, ఈ నెలకి రిలేషన్షిప్స్ మీద వర్క్ చేద్దాం అని ప్లాన్ ఉంటుంది. ఇది వారానికి 2 సెషన్స్ ఉంటాయి, 8 సెషన్స్ ఉంటాయి అన్నమాట ఇవి. ఓకే, నెలకి. లేదంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, నేను చేయలేకపోయినప్పుడు 2-3 సెషన్స్ ని వచ్చే నెలకు కూడా మూవ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఒక సెట్ అయిన తర్వాతే ఇంకో సెట్ కి వెళ్తాం అన్నమాట ఇవి. సో ఇలాగా ఈ క్వాంటమ్ రీకనెక్ట్ సెషన్స్ 8 ఉంటాయి. 8 సెషన్స్ కి 4,444. ఇవేం చేసుకోలేము, మేము ముందు క్వాంటమ్ రీకనెక్ట్స్ తో మొదలు పెడతాం అనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు.
అండ్ ఇంకొకటి ఇది కూడా వద్దండి, మేము ఏమీ చేయలేమండి అంటే మాకు ఫ్రీ మెడిటేషన్స్ ఉన్నాయి. ఓకే, ఎవ్రీ వెన్స్డే రాత్రి 9 గంటలకి బేసిక్ మెడిటేషన్ కూడా నేను చేయలేను, నాకు ఏం జరుగుతోందో తెలీదు, నేను బేసిక్ మెడిటేషన్ చేసుకుంటాను అనుకునే వాళ్ళకు కూడా ఫ్రీ మెడిటేషన్స్ ఉన్నాయి. ఇలాగా పౌర్ణములకి అమావాస్యలకి వచ్చే మెడిటేషన్స్ ఫ్రీగా ఉంటాయి అందరికి. అలాగే స్పెషల్ మెడిటేషన్స్ ఉంటాయి. అంటే ఏంటి అంటే పోర్టల్ డేస్ ఉంటాయి కదా, 11/11 పోర్టల్ వస్తుంది నెక్స్ట్. ఓకే, అలాగే ఇంకా రకరకాల పోర్టల్స్ ఉన్నాయి. 7/7, 8/8, 9/9, 10/10, 11/11 అలాగా ప్రతి నెలకి 1 లేదా 2 పోర్టల్స్ ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఈ పోర్టల్ డేస్ లో ఇచ్చే మెడిటేషన్స్ పే యాజ్ యూ లైక్, మీకు కావాల్సినంత పే చేయండి లేదంటే లేదు, అలాగా ఉంటుంది. సో ఇలాంటి సర్వీసెస్ అన్ని మేము స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ లో ఇస్తున్నాము. ఇవన్నీ కూడా అయిపోయింది అంటే మీరేంటి అంటే ఇవన్నీ చేయలేమండి, మేము ముందు ఇక్కడి నుంచి మొదలు పెడతాము అనుకున్న వాళ్ళకి మెడిటేషన్స్ ఇవన్నీ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ వర్క్ అంటే ఏంటి? ఎవరైనా సరే ఏ సెషన్ అయినా సరే ఎక్సెప్ట్ ఫర్ రేకీ కోర్స్, ఏ సెషన్ అయినా సరే అంటే స్పిరిచువల్ పవర్ హీలింగ్ కానీ, హోలిస్టిక్ హీలింగ్ హిప్నోసిస్ కానీ, ఫ్యామిలీ కాన్స్టిలేషన్స్ కానీ, ఎవరైనా సరే మినిమం 3 రోజులు నుంచి 5 రోజులు ఇన్నర్ వర్క్ చేసి రావాల్సిందే. ఎందుకంటే మీకు గ్రౌండింగ్ అవుతుంది. గ్రౌండింగ్ అయిన తర్వాత మీరు సెషన్ ని అర్థం చేసుకునే విధానం మారుతుంది. చాలా మందికి చాలా సమస్యలు ఇన్నర్ వర్క్ లోనే తీరిపోతాయి. సెషన్ దాకా కూడా రావాల్సిన అవసరం ఉండదు, అది మీకు కంప్లీట్ గా ఫ్రీ. ఓకే, ఇన్నర్ వర్క్ సెషన్స్ ఇప్పటి వరకు ఇంగ్లీష్ లో అయ్యాయి, తెలుగులో మేము బుధవారం పెట్టాలని అనుకుంటున్నాం. ఓకే, బుధవారం పెడితే మీరందరూ దయచేసి జాయిన్ అవ్వండి, ఆ సెషన్ ని నేర్చుకోండి. మీరు ఈ సెషన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇన్నర్ వర్క్ నేర్చుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, అది మీరు జాయిన్ అవ్వలేనప్పుడు మేము యూట్యూబ్ లో పెడతాం కదా, యూట్యూబ్ ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. ఇంకొకటి ఏంటి అంటే మేము నెలకొకసారి ఇన్స్టాగ్రామ్ లో ఒక క్వశ్చన్ ని ఆన్సర్ చేస్తాము అని చెప్పి ఓపెన్ గానే పెడతాం. ఓకే, అందులో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్ ఒక్క సమస్యకి తురంత్ ఆన్సర్ అంటే వెంటనే ఆన్సర్ చేసేస్తాం. అది సైకిక్ సోల్ రీడింగ్ ద్వారా మేము ఆన్సర్ చేస్తాం అనమాట. అంటే ఏంటి, ఇంత క్వశ్చన్ అడగకూడదు, ఒకటి ఇంతది అడగాలి. ఎలాగా అంటే నేను బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ డిసెంబర్ జనవరిలో, అది అవుతుందా, పెట్టుకోవచ్చా, అంతే. అలాంటి సింపుల్ క్వశ్చన్స్ కి అనమాట, పెద్ద క్వశ్చన్స్ కి కాదు. ఓకే, పెద్ద క్వశ్చన్స్ కాకుండా సింపుల్ క్వశ్చన్స్ కి మేము అందులో ఫ్రీగానే ఆన్సర్ చేస్తాము. అలాంటివి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో ఇలాగా స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ లో బోల్డ్ ఇవి ఉన్నాయి, మెడిటేషన్స్ అవుతాయి, స్పెషల్ మెడిటేషన్స్ అవుతాయి, సెషన్స్ అవుతాయి. పెయిడ్ సెషన్స్ ఎందుకు అంటే మేము చాలా మంది టీం ఉన్నాము, సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది మ్యాండేటరీ. లేదు అంటే మీకు నాకు రుణం ఉండిపోతుంది, నేను మళ్ళీ వచ్చి మీ రుణాన్ని తీర్చుకోలేను, చాలు ఇది. సో ఇంకొకటి అడిగారండి చాలా మంది, ఆర్కుటూరియన్ రేకి మీరు ఏదో 11th నవంబర్కి ఇస్తానన్నారు కదా, మాకు అది కావాలండి అని. అది కుదరదండి ఈ సంవత్సరం. ఎందుకు అంటే జూలై 7th, ఆగస్ట్ 8th ఆల్రెడీ 2 లెవెల్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ 11th 3rd లెవెల్ మాస్టర్ లెవెల్ వాళ్ళకి అన్నమాట. అది ఎవరైతే మా దగ్గర ఆల్రెడీ రేకీ చేసేసారో వాళ్ళు తీసుకుంటారు. ఇంకొకటి డివైన్ డిఎన్ఏ యాక్టివేషన్స్ కూడా ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు మీకు ఎవరికి ఓపెన్ చెయ్యట్లేదు. ఎందుకంటే అది అడ్వాన్స్డ్ వాళ్ళకి మాత్రమే ఇచ్చాము, అండ్ అది అడ్వాన్స్డ్ వాళ్ళకి మాత్రమే ఇస్తాము. మీరందరూ మెల్లిగా అక్కడి దాకా వస్తారు, నాట్ టు వరీ. ఓకే, ఇది లాంగ్ జర్నీ. ఇక్కడ మొదలైంది అంటే ఇక్కడే ఆగిపోదు, సెషన్ అయిపోయిందంటే వెళ్ళిపోరు, ఉంటారు. లాంగ్ జర్నీ. అండ్ ఇందులో మేము ఎవరికైనా కాల్ చేయట్లేదు అంటే మాకు కాల్ చేయలేదు, మాతో మాట్లాడలేదు అని నిరుత్సాహపడకండి. ఈ రోజు వరకు మాట్లాడిన వాళ్ళకు కూడా మేము మళ్ళీ కాల్ చేస్తాము, ఎందుకంటే సగం సమస్యలు నేను మర్చిపోయాను, అంతమందితో మాట్లాడాను. ఓకే, సో నేను మళ్ళీ కాల్ చేస్తాము.
లేదంటే నా టీమ్మేట్స్ కాల్ చేస్తారు. దయచేసి రెస్పాండ్ అవ్వండి. మీ సమస్య చెప్పండి. మీ స్లాట్స్ అనేవి అప్పుడు బుక్ అవుతాయి. ఓకే. నేను ఇప్పుడు మీ అందరికీ రిజిస్ట్రేషన్ లింక్ ఈ గ్రూప్ చాట్ లో పెడుతున్నాను. ఓకే, ఈ గ్రూప్ చాట్ లో రిజిస్ట్రేషన్ లింక్ పెడుతున్నాను. ఇది చూడండి దయచేసి. దీన్ని ఫిల్ చేసిన వాళ్ళకి మాత్రమే సెషన్స్ ఉంటాయండి. నేను ఇప్పుడు గ్రూప్ లో కూడా పెడుతున్నాను. లేదంటే మాకు ట్రాక్ చేయడం చాలా కష్టం అయిపోతుంది మీ అందరినీ. మేము అందరికీ క్వాలిటీ సెషన్స్ ఇద్దామని అనుకుంటాము ఎప్పుడు. సో క్వాలిటీ సెషన్స్ అనేవి హడావిడిగా జరగవు. దయచేసి మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసి మీ క్వాలిటీ సెషన్ని మీరు తీసుకోండి. ఓకే. సో ఇది మా స్పిరిచువల్ హ్యాపెనింగ్స్లో మాతోటి ట్రావెల్ చేసిన చాలా మంది జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ రేకి పవర్ హీలర్స్. ఎవరైతే రేకి నేర్చుకున్నారో మా దగ్గర వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను క్వశ్చన్స్కి ఓపెన్ చేస్తున్నాను. మీరు చేతులు